వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రీవియస్ పేపర్స్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏపీడిఎస్సి ఎస్టీటీ పేపర్ 2019లో S1 పేపర్. క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలను గుర్తించండి. ఆ రా పుట్టన్న మధుపర్కాలు, దివాంజీ గులాబీ అత్తరు, ఈ వశిష్ఠుడు హరిశ్చంద్రుడు, సత్యనాదెళ్ళ స్ఫూర్తి ప్రదాతలు. క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. 2 ఈ భూషలుగావు మర్త్యులకు భూమి మయాంగద తారహారముల్. భూషిత కేశపాస 1 ఇది. భూషిత కేశపాక మృదుపుష్ప సుగంధ జలాభిషేకముల్. ఆ భూషలుగావు పురుషుని భూషితుజేయు భవిత్రవాణి వా. భూషణమే సుభాషణము భూషణముల్ నశించు నన్నియున్. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. పండ్లను బొట్ట నిండుగా మేయుచు వెక్కిరించును మిన్నక దాటుచు దొకలెత్తుచుం గూయుచు. కోతుల చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారం స్వభావోక్తి అలంకారం. యన అర్థం సమానం. వనరు అను పదానికి నానార్థాలు. ఆ ఈ సత్యాలు. ఇంపు కలుగు. ఒప్పు అనుకూలత. లలిత కళాక్షేత్రము అను పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది. వేదాంతం పార్వతీశం. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. చెప్పెడువారు చెప్పినన్ వినియడివారి కించుటక వివేకము పుట్టదే. ఈ మాటలు వీరితో అన్నారు. పులి గోవుతో. ప్రాణులకు జీవనాధారమైన వాడు అను వ్యుత్పత్తినిచ్చే పదం అనిలుడు. క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. చిలుక సందేశం. కాంతామణి పదంలోని సమాసం. ఉపమాన ఉత్తరపద కర్మధారే సమాసం. బొమ్మగుర్రం కథను రచించినది దీపా అగర్వాల్. క్రింది వాటిలో యణాదేశ సంధి జరగని పదం. రమ్యోక్తి. బళిరే శిల్పి జగంబులోన జిరజీవత్వంబు సృష్టించుకో. ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి. భ వ. భ వ. నేను దీనికి భూదాన యజ్ఞం
అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణి వాక్యం. నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు: కోపు. తృష్ణ పర్యాయ పదాలు గుర్తించండి. వాంఛ, ఈప్సితం. అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. చుక్కెదురు. క్రింది వాటిలో పరుష సరళాక్షరాలు లేని పదం. జలజము. క్రింది వాటిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది. కొలువదగని ప్రవర్తనా పరివర్తనలు. వచన కవితలో ఉండేది. గమన వైవిధ్యం. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం. స్వతసిద్ధవాదం. ప్రాథమిక స్థాయి వాచకాల భాషలో పాటించదగినవి. విసంధి రూపాలు. లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. పఠనం, లేఖనం. ఒక తరగతిలోని విద్యార్థి అదే తరగతిలోని విద్యార్థులకు బోధించడాన్ని ఇలా అంటాము: సమవయస్కుల బోధన. తన బోధన ఎటువంటి ఫలితాలనిచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది. స్వీయ మూల్యాంకనం. విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం. పెప్పెంట్రీ. మాపనం లక్షణాల్లో ఒకటి. పరిమాణాత్మకం. ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం అల్పప్రాణము, నాదము, కంఠ్యము. ఇప్పుడు ఏపీడిఎస్సి ఎస్జిటి పేపర్ 2019 S2. ముందుగా గేయ కవులు వారి రచనలను జతపరచండి. సీతాకోకచిలుకలు ఆవంత్స సోమసుందర్. మా తోట అవధాని రమేష్. వర్షాలు వానమామలై వరదాచార్యులు. చిలుక సందేశం గిడుగు రాజేశ్వరరావు. క్రింది వానిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఈ దన్నుచు, గ్రుద్దుచున్నగుచు 1, 2. దద్దయు భయపడి, కూడియాడుచున్. ఈ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది. ఈ వాక్యంలో గల అలంకారం యమకము. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు. డుసెన్. ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు. ఈ పద్యం గల పాఠ్యాంశం. సందేశం. ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం. భూదానం. పోరితము పదానికి అర్థం యుద్ధం. క్రింది వాటిలో
పద్మభూషణ్ పురస్కారం పొందని వారు. దేవరకొండ బాలగంగాధర తిలక్. ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి ఏనుగులు, రథాలు. ఇతర ప్లస్ ఇతర, ఇతరేతర ఇందలిగల సంధి గుణసంధి. నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం భీభత్సం. పాపభీతి సమాసనామం పంచమీ తత్పురుష సమాసం. శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలను కల్పించారు. ఈ వాక్యానికి కర్మణి వాక్యం. శాస్త్రజ్ఞుల చేత అనేక వేల సాధనాలు కల్పించబడ్డాయి. స్నేహము పదానికి వికృతి నెయ్యము. తేకువ అనే పదానికి నానార్థాలు ధైర్యం, వివేకం. కోవిదుడు అనే పదానికి పర్యాయ పదాలు సూరి, విపశ్చిత్తు. నాకు చదువు చెప్పి మాటలు నేర్పిన బంగారు తల్లి కోసం నేనే చేశానమ్మా, ఇలా వీరు వీరితో అన్నారు. యాదయ్య సౌజన్యతో అన్నాడు. క్రింది వాటిలో సరైన గణం తగణం. గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం అనేది ఈ విద్యా ప్రమాణం. సృజనాత్మకత. పూర్తిగా గ్రహించు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆపోసన పట్టు. విద్యాభ్యసనానికి సాక్ష్యాధారాలు స్పష్టీకరణలు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్య ప్రక్రియగా దీనిని చెప్పవచ్చు. వ్యాసము విషయబోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి. బహుజనపల్లి సీతారామాచార్యులు. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి. విస్తార పఠనము. మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు. కరడాలు. కృత్యాధార పద్ధతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగింపబడేది ప్లానెల్ బోర్డు. ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశం. యూనిట్. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల పపెట్స్ ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడతారు. సూత్రాధార బొమ్మలు. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త పజారెస్. భాషా సహపాఠ్యక్రమాలలో ఒకటి గోడపత్రిక నిర్వహించుట.